నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ యాసంగిలో మీరు వరి సాగు చేస్తున్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతారు, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎల్ కృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు స్టూడియో సార్. ప్రస్తుతము తెలంగాణ విషయానికి వస్తాం, అంటే మనం అధికంగా పండిస్తుంది వరే కాబట్టి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాము, ఎలా ఉంది ప్రజెంట్ తెలంగాణలో? ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా ఈ యాసంగిలో మనకి సాధారణ వరి విస్తీర్ణం మనకి 47 లక్షల ఎకరాలలో మనం అంచనా వేయడం జరిగింది ప్రభుత్వం తరపున, వ్యవసాయ శాఖ తరపున. బట్ మనకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరుల యొక్క లభ్యత ఎక్కువగా ఉండటము, తర్వాత రైతులు ప్రభుత్వం కూడా సన్నాలు సాగు చేసేటటువంటి రైతులకి ఒక క్వింటాల్కి 500 రూపాయలు మద్దతు ధర ప్రకటించడంతో పాటుగా ఉండటం వల్ల వరి సాగు విస్తీర్ణము సాధారణ విస్తీర్ణం కన్నా కూడా కొంచెం పెరిగిందండి మనకి. 47 లక్షల ఎకరాలలో వరి వ్యవసాయం సాగు అవుతుందని అంచనా వేసినప్పుడు మనకి దాదాపుగా 56 లక్షల ఎకరాలలో ఈ సంవత్సరం మనకి ఈ యాసంగిలో మనకి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వరిని సాగు చేపట్టారు. ఇది మనం గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గత సంవత్సరం మన యాసంగిలో దాదాపుగా ఒక 50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ సంవత్సరం మనం సాధారణ విస్తీర్ణానికి ఇప్పుడు రైతులు సాగు చేసినటువంటి విస్తీర్ణానికి దాదాపుగా మనకి 19% రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో 19% ఎక్కువగా, అంటే ఆశించిన అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా రైతాంగము వరి సాగును చేపట్టడం జరిగిందండి. మన భారతదేశంలో ఈ వరి సాగును చూసినట్లయితే మనము విస్తీర్ణంలో, అంటే వరి సాగు చేసేటటువంటి విస్తీర్ణంలో మనము 2వ స్థానంలో ఉన్నాం దేశంలో. మొత్తం యాసంగి మరియు వానాకాలంలో 2 కలుపుకుంటే, అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత మనము విస్తీర్ణంలో 2వ స్థానంలో ఉన్నాము. అదే దిగుబడిలో విషయానికి వచ్చినట్లయితే మనము మొత్తం భారతదేశంలో మనము తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందండి. ఇప్పుడు ఈ యాసంగిలో సాగు చూసినట్లయితే మనకి భారతదేశంలో దాదాపుగా మనకి 117 లక్షల ఎకరాలలో భారతదేశంలో ఈ యాసంగిలో మనకి వరి సాగు చేపట్టడం జరిగింది. ఈ 117 లక్షల ఎకరాలలో మన తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రంలోనే దాదాపుగా 56.3 లక్షల ఎకరాలు, అంటే దాదాపుగా సగం కన్నా ఎక్కువ మన భారతదేశంలో ఈ యాసంగి వరి సాగు విస్తీర్ణం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మన తెలంగాణ తర్వాత యాసంగి వరి సాగు వేరే రాష్ట్రాల్లో సాగు చూసుకున్నట్లయితే మన తర్వాత తమిళనాడులో 30 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలలో సాగులో ఉంది. అంటే మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో వరి యొక్క సాగు గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఈ యాసంగిలో చూసినట్లయితే మనము మొత్తం భారతదేశంలో వ్యవసాయం యొక్క మన వరి యొక్క సాగు యొక్క విస్తీర్ణం మన తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉందండి. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు వరి పంట విషయానికి వస్తే ఏ దశలో ఉంది సార్, అంటే ఇలా ఉంది పరిస్థితి? మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఏరియా ఎక్కువ అవ్వటం వల్ల మనకి డిఫరెంట్ స్టేజెస్లో ఉందండి. అంటే మనకి ముందుగా నారులు పోస్తున్నటువంటి రైతాంగం కొన్ని జిల్లాలలో, ముఖ్యంగా మనకి ఈ నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో మనకి నవంబర్ మొదటి మాసంలో నారులు పోసుకున్నటువంటి జిల్లాలలో, అంటే సూర్యాపేట కానీ, ఇటు నల్గొండ కానీ, ఇటు నిజామాబాద్ జిల్లాలలో ఇప్పుడు దాదాపు ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయ్యాయండి మనకి తెలంగాణ రాష్ట్రంలో. ఈ నెల మన మార్చి 2వ వారంలో మనకి కోతలు స్టార్ట్ అవడం జరిగింది. అదేవిధంగా మనకి నవంబర్ చివరిలో, డిసెంబర్ మొదటి వారంలో నార్లు పోసుకున్నటువంటి జిల్లాల్లో రైతాంగము ఇప్పుడు మనకి అంకురం నుంచి మనకి పూత దశలో ఉందండి. ముఖ్యంగా కొంచెం లేటుగా, అంటే డిసెంబర్ 20 తర్వాత నార్లు పోసుకున్నటువంటి రైతాంగము చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రాప్ మనకి దుబ్బుకట్టు దశలో ఉందండి మనకి. సో ఓవరాల్గా ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఈసారి ఈ 56 లక్షల ఎకరాలు మనం ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో మనకి దాదాపు 5.5 లక్షల ఎకరాలు మనకి ఒక నల్గొండ జిల్లాలోనే సాగుంది. అదేవిధంగా దీని తర్వాత పోసుకున్నట్లయితే మనకి నిజామాబాద్ జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో, అంటే దాదాపు ఒక 10 జిల్లాలనే మనకి ఈ మొత్తం వరి యొక్క విస్తీర్ణంలో 50% యొక్క వరి సాగు ఈ తెలంగాణలో ఈ 10 జిల్లాలనే ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ నల్గొండ, సూర్యాపేట జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి ఈ సాగర్ ఆయకట్టు కింద నీటి లభ్యత ఉండటం వల్ల విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. దాంట్లో రైతాంగం కూడా మనకి ముందస్తుగా వరి సాగు చేపట్టడం వల్ల మనకి ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయ్యి ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వ తరపున కూడా మనకి కొనుగోలు కేంద్రాలను ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, సాధారణంగా వరికి సంబంధించి, అంటే ముఖ్యంగా ఈ యాసంగిలో వరి సాగు చేసేటువంటి రైతు మిత్రులు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు సార్? మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి కొంచెం సిచ్యువేషన్ కొంచెం పెక్యులర్ అండి. మనకి ఏంటంటే ఇటు చలి, అదేవిధంగా మనకి ఉష్ణోగ్రతలు రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అంటే
మన యాసంగి సాగు చేపట్టినటువంటి వరి సాగులో మనకి చలి ఒకటి ప్రధాన సమస్య. అదేవిధంగా మనకి ఏప్రిల్ మాసంలో మనకి ఈ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల కూడా అది కూడా మనకి సమస్యగా ఉంటుంది. ఈ చలి వల్ల మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ నవంబర్ డిసెంబర్ మాసాలలో మనకి చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మనకి కొంతవరకు పంట మీద నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఏమిటంటే ఈ నార్మల్లో మనం నవంబర్లో 15 నార్మల్లో పోసుకున్నప్పుడు ఈ చలి తీవ్రత అంటే 12 డిగ్రీల కన్నా తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకి నారు చనిపోవటము, నారు ఎర్రగా అవ్వటము, అదేవిధంగా నారు ఎదగపోవడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి నాట్లు వేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో మనం నాట్లు వేసుకున్న తర్వాత కూడా మనకి నార్లు ఏనుకోవడానికి అంటే నాట్లు మనం వేసుకున్న తర్వాత ఏనుకోవడానికి దాదాపు 10 నుంచి 15 రోజులు సమయం తీసుకుంటుంది నార్లు ఏనుకోవడానికి. అదేవిధంగా మనకి ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మనకి వేసిన నార్లు అలాగే వేసిన దుబ్బులు అట్లే ఉండటము, దుబ్బు కట్టకపోవటము, పంట కూడా ఎత్తు పెరగకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఈ అన్నిటి వల్ల అంటే చలి తీవ్రత మనకి ఈ నవంబర్ డిసెంబర్ మాసాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల దాదాపుగా మనము పంట కాలం చూసుకున్నట్లయితే 10 నుంచి 15 రోజులు, దాదాపు ఒక్కోసారి మనకి 20 రోజుల వరకు కూడా పంటకాలం పెరుగుతుంది. అంటే మనము స్వల్పకాలిక రకాలని సాగు అని 125 రోజుల్లో పంటకు వచ్చే రకాలని మనం సాగు చేసినప్పుడు దాదాపుగా ఆ రకాలు మనకి 140 రోజుల వరకు కూడా మనకి తీసుకుంటాయి క్రాప్ కంప్లీట్ చేయడం కోసం. ఇది ప్రధాన సమస్య. ఇలా మనకి కాలపరిమితి అంటే సాగు చేసుకున్న రకాల యొక్క కాలపరిమితి పెరగటం వల్ల మనకి ఏప్రిల్ మాసంలో కనుక గింజ గట్టిపడే దశ ఉన్నప్పుడు మనకి ఏప్రిల్ మాసంలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ గింజల మీద పగుళ్ళు ఏర్పడి మనకి నూక శాతం అధికంగా అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని ముఖ్యంగా అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇటు చలి అదేవిధంగా ఇటు ఉష్ణోగ్రతలు రెండు కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీనికి ముఖ్యంగా రైతులు ఈ యాసంగిలో రైతులు ఈ ఇబ్బందుల్ని తొలగించుకోవాలంటే మనకి సిఫారసు చేయబడినటువంటి స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగుకి ఎంపిక చేసుకోవాలి. అంటే 4 నెలల్లో పంట కాలం పూర్తయ్యేటటువంటి రకాలని సాగుకి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా సిఫారసు చేయబడినటువంటి సమయం అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 లోపల మధ్యలో మాత్రమే నార్లు పోసుకోవాలి. ఇటు ముందుగా నార్లు పోసుకున్నా కూడా మనకి ఫిబ్రవరి మాసంలో మనకి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనకి తాలుగింజలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకనే సిఫారసు చేయబడినటువంటి పంటకాలం సమయం ఏదైతే ఉందో మనకి డిసెంబర్ 20 లోపల నార్లు పోసుకొని మనం నాట్లు వేసుకున్నట్లయితే అంటే పంట ఎట్టి పరిస్థితుల్లోనూ యాసంగిలో సాగు చేసేటటువంటి పంట మనకి ఏప్రిల్ మొదటి వారం లోపల మనకి కోతకు వచ్చేటట్టుగా రైతులు ప్లాన్ చేసుకొని వేసుకున్నట్లయితే ఇటు దిగుబడులు బాగా వచ్చి తర్వాత నూక శాతం కూడా తక్కువగా ఉండి మనకి ఈ యాసంగిలో చేపట్టినటువంటి పంట రైతులకి లాభదాయకంగా ఉంటుందండి. ఓకే, ఆసిఫాబాద్ నుంచి మురళి గారు లైన్లో ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మేడం. ఓకే, కృష్ణ గారు ఉన్నారు, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి సార్, వింటున్నారు. సార్ వరి మంది ఎంత వేసినా పెరుగుతలేదు సార్. ఓకే, అది సార్ ఎన్ని రోజులు అవుతుందండి పంట వేసి ఎన్ని రోజులు అవుతుందండి? 3 months అవుతుంది మేడం. రకము అది 126 PR 126. అవును సార్. ఓకే ఓకే, పూత ఏమన్నా బిర్రు పొట్ట మీద ఉందా పంట? సార్ పొట్టకొచ్చిందా పంట? పుట్టకొచ్చింది సార్, కాకపోతే చిన్నగానే ఉంది సార్. 5 సార్లు మందులు వేసినాం సార్. ఓకే, కాకపోతే పెరుగుతలేదు సార్, అంతే ఉంటుంది. ఓకే, దుబ్బులు మంచిగా వచ్చినాయా? దుబ్బులు కట్టినాయా? అవును సార్. ఓకే ఓకే, ఈ PR 126 రకం అనేది దొడ్డు గింజ రకం అండి. ఇది మనకి ఎత్తు కూడా కొంచెం తక్కువనే, అంటే 1010 కన్నా కొంచెం తక్కువనే పెరుగుతుంది. ఈ పోయిన అంటే మన ఫిబ్రవరి మాసంలో మనకి ఈ చలి పీరియడ్ అనేది కొంచెం మనకి ఎక్స్టెండ్ కావటం వల్ల మనకి క్రాప్ మీద మనకి పంట మీద కొంచెం చలి ప్రభావం ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఉదయము మరియు సాయంత్రం వేళల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో తేడా కొంచెం పోయిన నెలలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఈ వ్యత్యాసం అధికంగా ఉంది. అందువల్ల ఈ యాసంగిలో సాగు చేసినటువంటి రకాలు ముఖ్యంగా చాలా రకాలలో మనకి ఈ ఎత్తు పెరగకపోవడం అనేది ప్రధాన సమస్యగా ఈసారి గుర్తించడం జరిగింది. మీరు దుబ్బులు బాగానే వచ్చినాయి అంటున్నారు, అదేవిధంగా పొట్ట మీద ఉందంటున్నారు. కాబట్టి ఆఖరి దఫా యూరియా వేయటం కనుక కాకపోతే కనుక మనకి ఎకరానికి ఒక 35 కిలోలు నుంచి 40 కిలోలు యూరియా, అదేవిధంగా ఖచ్చితంగా ఒక ఎకరానికి ఒక 15 కిలోలు పొటాషిని కలుపుకొని మీరు వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక ఎత్తు అనేది అంతవరకు సరిపోతుందండి. కొంచెం ఇప్పుడు కంకులు బయటకు వచ్చిన తర్వాత మీకు కొంచెం ఎత్తు అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా మీకైతే దిగుబడిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి శేఖర్ గారు. ఓకే సార్, ఇప్పుడు వరిలో పోషకాల గురించి మాట్లాడితే ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి, ఒకసారి పోషకాల గురించి కూడా చెప్తారా? ఇప్పుడు ఆ రైతు చెప్పింది కూడా అదేనండి. వరిలో పోషకాల గురించి మనం చూసుకున్నట్లయితే మనకి సిఫారసు చేయబడినటువంటి పోషకాల కన్నా కూడా కొంచెం ఇలాంటి కండిషన్స్లో అంటే ఈ చలి ప్రభావం ఉండడం వల్ల తర్వాత ఎత్తు పెరగకపోవడం వల్ల రైతులు కొంచెము సిఫారసు చేయబడిన దానికన్నా మోతాదు కన్నా కూడా ఎక్కువగా రైతులు
మన ఈ ఎరువుల్ని వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనకి ఈ యాసంగి వరిలో కనుక మనము సిఫారసు చేయబడినటువంటి ఎరువుల మోతాదుని చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 60 కిలోల వరకు నత్రజనిని, తర్వాత 24 కిలోల భాస్వరము, అదేవిధంగా 16 కిలోల పొటాష్ ఎరువుల్ని మనము వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ 24 కిలోల భాస్వరం ఏదైతే మనము సిఫారసు చేయబడడం జరిగిందో అది కంప్లీట్గా మనకి ఆఖరి దుక్కులో ఒకటేసారి మొత్తంగా వేసేసుకోవాలి. ఇది మనం డిఏపి రూపంలో కానీ వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ మనము భాస్వరాన్ని అందించుకోవచ్చు అండి. ఒకవేళ మనము డిఏపి రూపంలో అందించుకున్నట్లయితే కనుక మనము సిఫారసు చేయబడినటువంటి యూరియాలో కొంత శాతాన్ని తగ్గించి మనము వేసుకోవడం మంచిది. ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక మనము భాస్వరాన్ని కనుక అందించినట్లయితే మనము సిఫారసు చేయబడినటువంటి మొత్తం నత్రజనిని మనం వేసుకోవాలంటే ఈ 60 కిలోల నత్రజని అంటే మనకి దాదాపుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే భాస్వరం మనకి నత్రజని మోతాదు ఏమి ఉండదు కాబట్టి 130 కిలోల వరకు మనము యూరియా రూపంలో మనం అందించుకోవాలండి. అదే కనుక మనం డిఏపి రూపంలో కనుక మనము భాస్వరాన్ని కనుక అందించినట్లయితే మనకి 110 కిలోల వరకు అంటే ఒక 20 కిలోల నత్రజని తగ్గించి 110 కిలోలు మొత్తం టోటల్ పంట కాలంలో మనం వేసుకోవాలి. ఈ మొత్తం సిఫారసు చేయబడిన యూరియాని 3 సమాన భాగాలుగా చేసుకొని మనకి మొదటి దఫా నత్రజని అంటే యూరియాని నాట్లు వేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత వేసుకోవాలి. అదేవిధంగా మిగతా 2 స్ప్లిట్స్ ఏదైతే ఉన్నాయో అంటే 2 సమాన భాగాలు ఉన్నాయో మనకి మొదటి దఫా యూరియా వేసుకున్న 15 రోజుల తర్వాత ఒకసారి, ఆఖరి దఫా యూరియాని మనము ఈ అంకురం నుంచి చిరుపొట్ట దశలో మనం వేసుకున్నట్లయితే సరిపోతుందండి. ముఖ్యంగా దీంతో పాటుగా మనం యాసంగి వరిలో మనం ప్రధానంగా వేసుకోవాల్సినటువంటి ఇంకొక మన ఎరువు మనం ఇందాక అనుకున్నట్టుగా పొటాష్ ఎరువు. ఈ పొటాష్ ఎరువుని చాలామంది రైతాంగము వేసుకుంటలేరు. బట్ పొటాష్ ఎరువుని ఖచ్చితంగా రైతులు వేసుకున్నట్లయితే మనకి మొక్కకి అంటే మనం వేసుకున్నటువంటి మొక్కకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ గింజ గట్టిపడటము, గింజ బరువు రావడం కూడా జరుగుతుందండి. అందుకనే సిఫారసు చేయబడినటువంటి పొటాష్ ఎరువు ఏదైతే ఉందో దాన్ని 2 సమాన భాగాలుగా చేసుకొని ఒక సమాన భాగాన్ని మనము ఆఖరి దమ్ములో భాస్వరం ఎరువుతో పాటు కలిపేసుకోవాలి. ఇంకొక సమాన భాగాన్ని మనము రెండో స్ప్లిట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆఖరి దఫా యూరియా వేసుకునేటప్పుడు యూరియాతో కలుపుకొని వేసుకున్నట్లయితే మనకి పంటకి రోగనిరోధక శక్తి వచ్చేటట్టుగా, అదేవిధంగా మనకి గింజ బరువుగా ఉండేటట్టుగా మనకి ఈ పొటాష్ ఎరువుని ఉపయోగపడుతుందండి. రైతాంగం ఏంటంటే సిఫారసు చేయబడినటువంటి ఈ ఎరువుల్ని కాకుండా నత్రజని ఎరువుల్ని కొంచెం అధిక మోతాదులో వేస్తున్నారు. ఈ నత్రజని ఎరువుల్ని అధిక మోతాదులో వేయటం వల్ల మనకి చీడపీడల యొక్క ఉధృతి కొంచెం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పంట ఎత్తు పెరిగి కింద పడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ నత్రజని ఎరువుని అధికంగా వాడటం వల్ల ఎస్పెషల్లీ మన ఈ యాసంగి సీజన్లో నత్రజని ఎరువుని అధికంగా అంటే యూరియా రూపంలో ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి గింజలో క్రాక్స్ వచ్చి మనకి ఈ నూక శాతం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుందండి. అందుకని రైతాంగము సిఫారసు చేయబడినటువంటి ఎరువుల్ని మోతాదుని అంటే 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ వీటిని వచ్చేటట్టుగా మనకి అందించేటట్టుగా మనం వేసుకున్నట్లయితే ఒక ఎకరానికి వరి సరిపోతుందండి మనకి. ఓకే కృష్ణ గారు, ఒకసారి నీటి యాజమాన్యం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే వరిలో నీటి యాజమాన్యం ఎలా ఉండాలి, మన రైతు మిత్రులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, ఎలా చేయాలి అని మీరు చెప్తారు? నీటి యాజమాన్యం అంటే ఇప్పుడు మనకి ఓవరాల్గా మనకి నీటి లభ్యత మనకి తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే రైతులు వరి సాగు చేపట్టినారు. నీటి యొక్క కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాటిలలో ఈ వరి సాగు కాకుండా ఆరుతరల పంటల వైపు మొగ్గు చూపించడం అనేది చాలా అవసరము మనకి. ముఖ్యంగా మనకి ఏంటంటే దుబ్బు కట్టే దశ వరకు మనకి ప్రధాన పొలంలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు మనకి ఈ నీరు ఉంటే సరిపోతుంది. బట్ మనకి పూత దశ నుంచి మనకి గింజ కట్టిపడే దశంత వరకు మనకి ప్రధాన పొలంలో 5 సెంటీమీటర్ల వరకు మనం నీళ్లు పెట్టుకోవాలండి. ఒకవేళ మనకి ఈ దశలో ముఖ్యంగా మన పూత దశ నుంచి మన గింజ కట్టిపడే దశలో కనుక నీటి యొక్క లభ్యత మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే కనుక మనకి ఈ గింజ పాలు పోసుకునేటప్పుడు మనకి సరిగా పాలు పోసుకోక మనకి తాలు గింజలు ఏర్పడడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే మనము నీటి పూత నుంచి గింజ కట్టిపడే దశ అనేది చాలా ప్రధానమైనటువంటి దశ. ఈ దశలో మనకి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఓకే, యాసంగికి సంబంధించి వరిలో ప్రధానంగా ఆశించే కీటకాలు అంటే ఏం చెప్తారు? కీటకాల గురించి యాసంగి సాగు చేసినప్పుడు మనకి యాసంగి సాగులో మనకి వచ్చేటటువంటి వరి పొలంలో ప్రధానమైనటువంటి సమస్య మనకి ఈ కాండం తొలచే పురుగు అండి. మనకి దాంతోపాటుగా మనకి ఆకునల్లు ఒకటి, కంకునల్లు ఒకటి, ఇవి మనకి ప్రధానంగా వచ్చేటటువంటి సమస్యలు. ఈ కాండం తొలచే పురుగుని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క కాండం తొలచే పురుగు అంటే మనం ముగి పురుగు అంటాం తెలంగాణలో. ఈ కాండం తొలచే పురుగు యొక్క ముఖ్యంగా దీనివల్ల మనకి ఈ దుబ్బు కట్టే దశలో మనకి కనుక దీనివల్ల మనకి డ్యామేజ్ జరిగినట్లయితే మనకి ఈ దుబ్బులు చనిపోవడం జరుగుతుంది.
అదేవిధంగా పూత సమయంలో ఈ పురుగు మనకి వరి పొలంలో ఆశించినట్లయితే మనకి ఈ తెల్ల కంకులు ఏర్పడతాయి. అంటే గింజలు మొత్తం పాలు పోసుకోకుండా మొత్తం మనకి చాఫ్ గ్రెయిన్స్ తాలు గింజలు ఏర్పడతాయండి. సో ఈ కాండదొల్చు పురుగు యొక్క మనకి ప్రధానంగా 2 దశల్లో వరి పంటలో, ఒకటి దుబ్బుకట్టి దశలో, ఇంకొక పూత సమయంలో 2 దశల్లో మనకి నష్టం బాగా ఎక్కువగా జరుగుతుంది. ఈ కాండదొల్చు పురుగు గురించి మనం చూసుకున్నట్లయితే ఇది గోధుమ రంగులో ఉండి మనకి రెక్కల మీద 2 వైపులా అటు ఇటు మనకి నల్లటి మచ్చలు ఉంటాయి. ఈ కాండదొల్చు రెక్కల పురుగు మనకి ఒక ఆకుల చివరి భాగంలో మనకి గుడ్లు పెట్టడం వల్ల గుడ్లు కూడా అవి సముదాయంగా ఒక బంచెస్ లాగా సముదాయంగా పెడుతుంటాయి. వీటి నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు మనకి ఈ కాండం మొదల్లో మనకి రంధ్రం చేసుకొని మనకి నష్టపరుస్తూ ఉంటాయండి. ముఖ్యంగా దీనివల్ల మనకి ఈ పురుగు ఉధృతి వల్ల మనకి దుబ్బులు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ పూత సమయంలో ఈ పురుగు మనకు ఆశించడం వల్ల మనకి తెల్ల కంకులు ఏర్పడతాయి. ముఖ్యంగా మనకి ఏంటంటే సస్యరక్షణ చర్యలు ఎప్పుడు చేపట్టాలంటే మన ఒక చదరపు మీటర్కి ఒక గుడ్ల సముదాయం కనిపించినప్పుడు కానీ, లేకపోతే మనకి ఫిరమోన్ ట్రాప్స్లో మనము వీటిని ఉధృతిని గమనించడం కోసం మనకి ఎకరానికి ఒక 3 చొప్పున మనము ఫిరమోన్ ట్రాప్స్ని పెట్టుకొని వాటిలో కనుక మనకు ఒక వారం లోపల ఒక వారంలో మనకి 25 కన్నా ఎక్కువ మొగరెక్క పురుగులు ఉన్నప్పుడు కనుక మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలండి, ముఖ్యంగా ఈ కాండదొల్చు పురుగుకి. సో ఈ దుబ్బుకట్ట దశలో మనకి ముఖ్యంగా ఏంటంటే సస్యరక్షణ చర్యలు మనము వివిధ రకాలుగా చేయవచ్చు. ఒకటి ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఈ ఒక ఎకరానికి 8 చొప్పున మనము ఈ ఫెరమోన్ ట్రాప్స్ని పెట్టుకొని వాటిని అంటే ప్రతి 500 చదరపు మీటర్లకి 1 చొప్పున పెట్టుకొని మనము ఈ మొగ పురుగుల యొక్క సంతతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ ఏంటంటే మనకి ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవులు ఉన్నటువంటి కార్డుల్ని మనము ఎకరానికి 4 చొప్పున అంటే నాటు పెట్టిన 25 రోజుల తర్వాత ఒక ఎకరానికి 4 చొప్పున 10 రోజుల వ్యవధిలో మనము 5 సార్లు అంటే మొత్తం ఒక 20 ఒక పంటకాలం మొత్తంలో ఒక 20 ట్రైకోగ్రామా పరాన్నజీవుల కార్డులను కనుక మనము మన పొలంలో మనం విడుదల చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఈ దుబ్బుకట్ట దశలో ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండి మనకి దుబ్బులు చనిపెట్టేట్టుగా మనకి అనిపించినట్లయితే మాత్రం మనము ముఖ్యంగా 2 రకాలు అంటే పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు, లేదంటే మనము గుళికల రూపంలో మనము గ్రాన్యూల్స్ కూడా వేసుకోవచ్చు అండి. మనము గ్రాన్యూల్స్ విషయానికి వచ్చినట్లయితే కార్బోఫిరాన్ 3G గుళికల్ని ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున మనము చల్లుకోవాలి. లేదంటే మనకి ఈ కాట్రాఫ్ హైడ్రాక్లోరైడ్ అనే గుళికల్ని కూడా మన 4G గుళికల్ని కూడా మనము 4 కిలోలు ఎకరానికి 8 కిలోల చొప్పున కెల్డాన్ గుళికలు అంటాం మనం వాటిని, కాట్రాఫ్ హైడ్రాక్లోరైడ్ గుళికలు ఒక ఎకరానికి 8 కిలోల చొప్పున మనము చల్లుకున్నట్లయితే సరిపోతుంది. ఒకలా మనకి ఈ పూత సమయంలో ఈ మన యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం గమనించినట్లయితే కాట్రాఫ్ హైడ్రాక్లోరైడ్ అనే పొడి మందుని మనము ఒక ఎకరానికి 400 గ్రాములు, అదేవిధంగా ఈ మన కులాంట్ర నిలుపురాలు అంటాము ఈ మందుని మనము ఒక ఎకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కాండదొల్చు పురుగు యొక్క ఉధృతిని మనము కొంచెం వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మనం ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ సోనా అనే సన్నగింజ రకాన్ని సాగు చేసేటటువంటి రైతుల్లో ఈ రకంలో మనకి ఈ కాండదొల్చు పురుగు యొక్క ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ససెప్టబుల్ వెరైటీ అంటాము. ఈ రకాన్ని సాగు చేసుకున్నటువంటి రైతులు కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం అండి. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే సోనా వరి సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి, ఏం చెప్తారు, ఎలా సాగు చేయాలంటారు? అంటే ఈ మధ్య కాలంలో మనకి 2015 సంవత్సరంలో మనం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనం విడుదల చేసుకున్నటువంటి రకము ఈ RNR 15048 తెలంగాణ సోనా అనే పేరుతో మనము విడుదల చేసుకోవడం జరిగిందండి. ఈ తెలంగాణ సోనా రకము స్వల్పకాలిక రకము, అంటే 120 నుంచి 125 రోజులు పంట కాలం కలిగినటువంటి రకము. ఈ రకము మనకి అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది, అంటే అగ్గి తెగుల్ని మంచిగా తట్టుకునేటటువంటి రకము. అదేవిధంగా గింజ కూడా మనకి సన్నగింజ రకము, అంటే BPT 5204 కన్నా కూడా సన్నగింజ రకము. మరియు ఈ రకంలో మంచి లక్షణం మనకి ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందండి. అంటే మనము అన్నం తిన్న తర్వాత మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం అనేది ఈ రకం తీసుకున్నప్పుడు మనము అన్నంగా తీసుకున్నప్పుడు మనకి మిగతా రకాలతో పోల్చినట్లయితే ఈ రకంలో తక్కువగా ఉంటుంది మనకి. సో దీని ఏమన్నా లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటాము. ఈ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి వరి రకం మనకి ఇది తెలంగాణ సోనా అంటాము. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం మనం కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే దీంట్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రకానికి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం మనకి ఫోటోసెన్సిటివిటీ. అంటే మనకి ఈ ఫోటోసెన్సిటివిటీ ఉండటం వల్ల మనకి మనం సిఫార్సు చేయబడినటువంటి టైంలో కాకుండా వేరే టైంలో వేసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంటే మనం వానాకాలంలో ఈ రకాన్ని మనము జూలై
10 తర్వాత మాత్రమే నార్లు పోసుకొని సాగు చేసుకోవాలి. ఒకవేళ ముందుగా రైతులు జూన్ నెలలో కాకుండా మే నెలలో రోహిణి కార్తెలో పోసుకున్నట్లయితే ఈ రకము ఫోటోసెన్సిటివిటీ ఉండటం వల్ల మనకి పంట కాలం పెరగటం జరుగుతుంది. అంటే 125 రోజుల్లో పంట రావాల్సినటువంటి రకం మనకి దాదాపు 140-150 రోజుల వరకు పంట కాలం పెరుగుతుంది. అదేవిధంగా హైట్ కూడా, అంటే పంట యొక్క ఎత్తు కూడా పెరగడం వల్ల మనకి ఈ గాలుపులు వచ్చినప్పుడు మనకి పంట పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇదే రకాన్ని మనం యాసంగిలో మనము నవంబర్ చివరి వారంలో మాత్రమే నవంబర్ చివరి వారం తర్వాత మాత్రమే దీన్ని నార్లు పోసుకోవాలి. ముందుగా పోసుకున్నట్లయితే మనకి ఈ తల్లికర్ర బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగము సిఫారసు చేయబడినటువంటి రోజుల్లో మాత్రమే తెలంగాణలో ఈ రకాన్ని సాగు చేసుకోవాలి. అదేవిధంగా ఈ రకము ఉన్నటువంటి ఇంకొక మెయిన్ ప్రాబ్లం మనకి ఈ కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతి ఈ రకంలో మిగతా రకాలతో పోల్చినట్లయితే ఈ రకంలో మనకి ఈ కాండం తొలిచే పురుగు ఆశించడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకునేటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో కూడా చాలా ఎక్కువ లక్షల ఎకరాలలో ఈ తెలంగాణ సోనా అనే RNR 15048 అనే రకాన్ని సాగు చేపట్టడం జరిగింది. ఈ రకాన్ని సాగు చేపట్టినటువంటి రైతులు ఈ యాసంగి సీజన్లో నారు పోసుకున్న రోజు నుంచి, అంటే నారు పోసుకున్న రోజు నుంచి 80 నుంచి 85 రోజుల మధ్యలో బ్లాంకెట్గా మనకి ఈ కాండం పురుగు ఉధృతిని మనం నివారించుకోవడానికి దీనిని ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి కెల్డాన్ కార్టాబైడ్ క్లోరైడ్ మందు కానీ, లేకపోతే క్లోరాంట్రనిలిపోల్ కానీ, టెట్రానిలిపోల్ కానీ ఇలాంటి రసాయనిక మందులను మనం ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ముందస్తుగా పిచికారీ చేసుకోవడం వల్ల మనకి ఈ తెల్ల కంకులు రాకుండా మనకి జాగ్రత్త తీసుకోవచ్చు అండి. ముఖ్యంగా ఈ రకానికి ఇంకొకటి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే మనకి ఇటు వానాకాలంలోనూ అదేవిధంగా యాసంగిలో కూడా మనకి అత్యధికంగా బియ్యం రికవరీ ఇచ్చేటటువంటి రకం అండి. అంటే నూక శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇటు రైతాంగానికి, తర్వాత ఇటు మిల్లర్స్కి కూడా బాగా మంచిగా ఫలితాలు ఇచ్చేటటువంటి రకం అండి. సో ఈ కాండం తొలిచే పురుగుని మాత్రం ఖచ్చితంగా అంకురం ఏర్పడే దశ నుంచి పూత దశలో వరకు, అంటే మనకి బిర్రు పొట్ట ఆ టైం అంటాం కదా, ఆ బిర్రు పొట్టలో ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మనము ఈ తెల్లకంకి రాకుండా మనము సిఫారసు చేయబడినటువంటి ఏదైనా ఒక మందుని కనుక పిచికారీ చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా మంచి దిగుబడులు తెలంగాణ సోనా వేసుకున్నటువంటి రైతాంగము మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇంకొకటి సార్, యాసంగి వరికి సంబంధించి తెగుళ్ళకు సంబంధించి ఎలా వస్తాయి వరికి, అంటే దాని యాజమాన్య పద్ధతులు కానీ వాటి గురించి కూడా ఒకసారి మనకి తెగుల్లో చూసుకున్నట్లయితే మనకి అగ్గి తెగులు అనేది ప్రధాన సమస్య అండి. ఇందాక మనం అనుకున్నట్టుగా మనం పురుగుల్లో చూసినట్లయితే మనకి ఇందాక మనము ఈ కాండం తొలిచే పురుగు ఏదైతే అనుకున్నామో దీంతో పాటుగా మనకి ఈ యాసంగిలో మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆకునల్లి కానీ, తర్వాత మనకి కంకినల్లి కానీ కూడా ప్రధాన సమస్య అండి. అంటే మనం ఇప్పుడు మీరు ఆల్రెడీ తెగుల గురించి అడిగారు. మనము తెగుళ్ళ కన్నా ముందర మనము ఇందాక పురుగుల్లో వచ్చినట్లయితే మనం ఇందాక ఓన్లీ కాండం తొలిచే పురుగు గురించి మనం మాట్లాడుకున్నాము. సో దాంతోపాటుగా మనకి తెలంగాణలో బాగా ఇబ్బందికరమైనటువంటి నష్టపరిమితి కలిగించేటటువంటిది మనది కంకినల్లి అండి. సో ఈ ఆకునల్లి కానీ కంకినల్లి కానీ మనకి ఏమవుతుందంటే మనకి ఈ ఆకునల్లి ఆశించినప్పుడు ఎండలు కొంచెం ఉధృతంగా ఉన్నప్పుడు మనకి ఆకుల మీద మనకి ఈ గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత మనకి ఎర్రగా మారిపోతూ ఉంటుంది. మనం దూరంగా చూసినట్లయితే మనకి ఈ పంట అంతా కూడా మనకి ఎండినట్టుగా అనిపిస్తుందండి. ఈ ఆకునల్లు సోకినటువంటి పొలాలని కనుక మనం చూసుకున్నట్లయితే వాటికి నివారణ చేయడం కోసం మనము ఈ డైకోఫాల్ అనే పురుగుల మందుని మనము 1 ఎకరానికి 1 లీటరు పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా అది కానట్లయితే స్పైరోమెస్పిన్ అనే మందుని మనము 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నా కూడా మనం ఈ ఆకునల్లి నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఈ కంకినల్లి కూడా మనకి ప్రధానమైనటువంటి సమస్య ఈ యాసంగి వరి సాగులో. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆకుల యొక్క మధ్య ఈన భాగంలో మనకి గోధుమ రంగు మచ్చలు, అదేవిధంగా ఆకు మట్ట మీద కానీ కాండం మట్ట మీద కానీ మనకి గోధుమ రంగు నుంచి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ కంకినల్లి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ పొట్ట నుంచి మనకి పొటాకు నుంచి కంకి బయటికి రాకపోవటము, అదేవిధంగా కంకి సగం మాత్రమే వచ్చి కంకి ఇరకపోవడం జరుగుతుందండి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే గింజ మీద కూడా మనకి నల్లటి మచ్చలు ఏర్పడతాయి, మనకి క్వాలిటీ కూడా మనకి దెబ్బతింటుంది. సో కంకినల్లి ఉధృతి కనుక మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ సిఫార్సు చేయబడినటువంటి స్పైరోమెస్పిన్ అనే మందుని మనము 1 ఎకరానికి 200 మిల్లీలీటర్ల కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కంకినల్లి నుంచి కూడా మనము క్రాప్ని కాపాడుకోవచ్చు, మంచి దిగుబడి సాధించండి. సో ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు మనకు వచ్చేటటువంటి వచ్చేటటువంటి తెగులు గురించి వచ్చినట్లయితే మనకి ముఖ్యంగా ఈ యాసంగి వరి సాగులో మెయిన్ తెగులు మనకి ఈ బ్లాస్ట్ అంటాము, అగ్గి తెగులు.
సో ఈ అగ్గి తెగులు మనకి 2 విధాలుగా మనకి పంటలో మనకు కనిపిస్తుంది. ఒక ఆకుల మీద మనకు కనిపించినప్పుడు మనము ఆకు అగ్గి తెగులు అంటాము. అదేవిధంగా మనము కంకి యొక్క మెడ వెన్ను మెడ దగ్గర ఉన్నప్పుడు ఆశించినప్పుడు దీన్ని మనము మెడవిరుపు అంటామంట. అంటే 2 ప్రధాన స్టేజెస్లో దుబ్బుగట్టి దశలో, అదేవిధంగా పూత సమయంలో పూత నుంచి గింజ గట్టిపడే దశలో మనకి ఆశించి ఇటు మెడవిరుపు కానీ ఇటు మనకి ఆకు అగ్గి తెగులు అని 2 కూడా మనకి చాలా నష్టాన్ని కలిగించేటటువంటి తెగులండి మనకి. సో ముఖ్యంగా మనం ఆకుల మీద చూసుకున్నట్లయితే మనకి ఈ నూలుకండే మచ్చ లాగా నూలుకండే ఆకారంలో మనకి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల యొక్క మధ్య భాగం మనం చూసుకున్నట్లయితే గుండ్రంగా మనకి బూడిద రంగులో ఉంటుంది. ఈ విపరీతంగా అంటే ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకులు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆకంతా కంప్లీట్గా ఎండిపోయినట్టు అవపడుతుంది. సో మనం దూరం నుంచి పొలం చూసినట్లయితే మనకి మొత్తం టోటల్గా ఈ క్రాప్ అంతా ఎండిపోయినట్టుగా, అగ్గి తెగులు అంటే అగ్గి రాసుకుంటే ఎలా ఉంటుందో మొత్తం పంట అంతా కూడా మనకి ఈ కాలిపోయినట్టుగా అవపడుతుంది. సో ఇది మేజర్గా ప్రధానమైనటువంటి లక్షణము. అదేవిధంగా మనకి ఈ పూత సమయంలో మనకి ఇదే తెగులు ఉధృతి ఎక్కువయ్యి మనకి ఈ వెన్ను దగ్గర కూడా, మెడ దగ్గర కూడా ఈ శిలీంధ్రం వృద్ధి చెందడం వల్ల మనకి మెడవిరుపు వస్తుందండి మనకి. దీనివల్ల మనకేమవుతుందంటే మనకి కాండం నుంచి మనకి పోషకాలు కంకికి అందకపోవటం వల్ల మనకి కంప్లీట్గా గింజలన్నీ తాలుగా అయిపోవటము, తర్వాత ఒకళ్ళ గింజలు కట్టినా కూడా మనకి బరువు సరిగా ఉండకపోవటము, అదేవిధంగా మనకి ఈ తెగులు వల్ల మనకి నూక శాతం కూడా అధికంగా అవుతుందండి. సో దీనికి రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే మనకి ఈ ఆకు మీద మనకి ఈ తెగుల్ని గమనించినప్పుడు మనం దాన్ని సిఫారసు చేసినటువంటి శిలీంద్రనాశులతో మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా గడ్డి సమస్యను మనం గడ్డిని కనుక అంటే వరాల మీద ఉన్నటువంటి గడ్డిని మనం తీయకుండా అలాగే వదిలేయటం వల్ల కూడా మనకి ఈ తెగులు వ్యాప్తి జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని మనము ఈ అగ్గి తెగుల్ని గమనించినప్పుడు మనము ట్రైసైక్లోజల్ అనే మందుని మనము ఒక ఎకరానికి 120 గ్రాముల చొప్పున మనము శిలీంద్రనాశిని మనము వాడుకోవచ్చు. పిచికారీ చేయడం వల్ల కూడా మనకి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మనకి ఈ టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్టోబిల్ అనే కాంబినేషన్లో ఉన్నటువంటి మందును కూడా మనము ఒక ఎకరానికి 80 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి మంచి మందు మనకి పికాక్సిస్ట్రోబిన్ మరియు ట్రైసైక్లోజల్ అనే కాంబినేషన్లో ఉన్నటువంటి మందు మనకి మార్కెట్లో అందుబాటులో ఉందండి. ఇది మనం ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసినట్లయితే మనకి ఈ గింజ వచ్చేటటువంటి మెడవిరుపు తెగులుని మనము సమర్థవంతంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. దీంతో పాటుగా ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ అగ్గి తెగులతో పాటుగా మనకి ఈ గింజ మచ్చ అనేది కూడా ప్రధాన సమస్య మనకి ఈ వరి సాగు, యాసంగి వరి సాగులో. ఈ గింజ మచ్చ మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ తొడిమ దగ్గర అంటే పోటాకు దగ్గర మనకి ఈ గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మొత్తం కంకి నుంచి గింజలు బయటికి రాకపోవటము, అదేవిధంగా గింజలు నల్లగా మారుతుంటాయి. కాబట్టి వీటిని మనము ఇందాక మనం అనుకున్నట్టుగా మనము ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి మందు ఏదైతే ఉందో మనకి ఈ టెబుకొనజోల్ మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే కాంబినేషన్ మందు ఏదైతే ఉందో దాన్ని మనం ఎకరానికి 80 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ గింజ మచ్చ తెగులు అంటే డిస్కలరేషన్, గ్రెయిన్ డిస్కలరేషన్ అంటాము, ఈ గ్రెయిన్ డిస్కలరేషన్ నుంచి కూడా మనము వరి పంటను కాపాడుకోవచ్చు అండి. ఎందుకంటే గింజ మచ్చ మనం ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఫైనల్ ప్రొడ్యూస్లో మనకి అనుకున్నటువంటి మద్దతు ధర మనకి రైతుకు ఆశించదు. అందుకనే సో యాసంగి ఈ వరి సాగులు చేపట్టినప్పుడు మనకి ముఖ్యంగా ఈ మెడవిరుపు తెగులు లేకుండా, అదేవిధంగా గింజ మచ్చ తెగులు లేకుండా మనం చూసుకోవాలి. మెడవిరుపు తెగులుగా ఉన్నట్లయితే మనకి ఫైనల్గా ప్రొడ్యూస్ మనకి బరువు ఎక్కువగా ఉండకపోవటము, తర్వాత నూక శాతం కూడా అధికంగా ఉంటుంది. సో ముఖ్యంగా మనకి అధిక నూక శాతం ఉండాలి అంటే మనము చీడపీడల ఉధృతి కూడా లేకుండా చూసినట్లయితే మాత్రమే మనకి యాసంగిలో చేపట్టేటువంటి వరి సాగు మనకి దిగుబడులు బాగా వస్తాయి. ఇప్పుడు వరి సాగులో రైతు ఆల్టర్నేట్గా అంటే చివరిగా ఆయన ఆశించేది బియ్యం, మంచి బియ్యం మోతాదు అనేది ఎక్కువగా రావాలని కోరుకుంటారు. కాబట్టి ఎలా సార్ అంటే బియ్యం ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి? మనకి అంటే వానాకాలం వరి సాగులో మనకి ఈ నూక శాతం అంటే బియ్యం రికవరీ అంటే మనము ఇండైరెక్ట్గా మనకి నూక శాతం అంటాము. అంటే వానాకాలంలో సాగు చేసినటువంటి వరిలో ఏ రకాన్ని చూసినట్లయితే మనకి ఈ నూక శాతం అనేది తక్కువగా ఉంటుంది. బట్ తెలంగాణలో మనం యాసంగి వరి సాగు చూసుకున్నట్లయితే మనము ఈ నూక శాతం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. దీనికి మనకి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ నెలలో మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా దీనికి రావడానికి కారణం ఏంటంటే మనము సిఫార్సు చేయబడినటువంటి టైంలో మనం వేసుకున్నా కూడా మనకి నవంబర్ 15 తర్వాత నార్లు పోసుకున్నా కూడా మనకి తెలంగాణలో మనకి చలి ఏదైతే మనకి డిసెంబర్, జనవరి మాసాలలో చలి ఎక్కువగా ఉంటుందో ఆ చలి వల్ల మనకి
క్రాప్ ఎదగకపోవటము, అదేవిధంగా దుబ్బు కూడా కట్టడం మనకి లేట్ అవుతుంది. అంటే పంట కాలం మనకి లేట్ కావటం వల్ల, అంటే దాదాపుగా 15 నుంచి నెల రోజుల వరకు కూడా మనకి పంట కాల పరిమితి పెరుగుతుంది ఈ చలి వల్ల. ఈ పంట కాల పరిమితి పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ గింజలు పాలు పోసుకునే దశ, గింజలు గట్టిపడే దశ అంటాం మనం. గింజలు గట్టిపడే దశలో మనకి ఏప్రిల్ మాసంలో మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల మనకి ఈ గింజల్లో పగులు ఏర్పడతాయి. మనకి ఈ పగులు ఏర్పడటం వల్ల మనకి నూక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి ప్రధానమైనటువంటి సమస్య. రెండో సమస్యను మనం చూసుకున్నట్లయితే మనకి ఈ నత్రజని ఎరువుల వాడకం కూడా మనం చూసుకున్నట్లయితే మనకి సిఫారసు చేయబడినటువంటి మోతాదు కన్నా ఎక్కువ మోతాదులో మనకి యూరియాని, నత్రజని ఎరువుని వేసుకోవడం వల్ల కూడా మనకి ఈ నూక సమస్య అధికంగా ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా మనం చీడపల్ల సమస్య ఏదైతే అనుకున్నామో, అంటే మనం అగ్గి తెగులు అంటే మెడవిరుపు తెగులు రావటం వల్ల మనకి ఈ సరిగా మనం గింజలు కట్టక దానివల్ల కూడా మనము ఫైనల్గా మనకి మనం దిగుబడిలో మనం మిల్లింగ్ చేసినప్పుడు మనకి నూక శాతం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో మనకి నీటి ఎలా మనం నీటిని మెయింటైన్ చేసుకోవాలి అంటాము మనం. అంటే తెలంగాణలో మనకి ఎక్కడైతే మనకి నీటి సమస్య ఉండి పూత సమయం నుంచి గింజ గట్టిపడే దశ వరకు మనకి ఎప్పుడైనా కనుక నీటి ఎద్దడి వచ్చినట్లయితే మనకి గింజ మొత్తం పూర్తిగా కట్టకపోవటము, అదేవిధంగా తాలు గింజలు ఏర్పడతాయి. సో దీనివల్ల కూడా మనకి నూక శాతం ఎక్కువగా అవ్వడానికి, అంటే బియ్యం రికవరీ తక్కువగా ఉండడానికి ఉన్నటువంటి మెయిన్ సమస్యల్లో మనకి ఈ మెయిన్ సమస్య. అదేవిధంగా రైతులు వరి కోతలు కోసుకున్న తర్వాత మనకి పొలం మీదనే బాగా ఎండిన తర్వాత కొంతమంది రైతులు కోతలు చేపడతా ఉంటారు. అదేవిధంగా కొంతమంది రైతులు కోసిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టడం, అంటే దాదాపు మనము 20 నుంచి 25% తేమ, గింజల్లో తేమ ఉన్నప్పుడు మనం రైతాంగం పంటలు కోసుకుంటారండి. సో ఈ ఏదైతే మనకి మార్కెట్కి తీసుకెళ్ళడానికి మనకు అవసరమైనటువంటి ఏదైతే తేమ శాతం ఉందో 17% తేమ ఉండాలి మనకి. ఈ తేమ శాతాన్ని మనం ఆరబెట్టుకునేటప్పుడు రైతాంగము ఈ మన రోడ్ల మీద వేసి ధాన్యాన్ని ఆరబెడతా ఉంటారు. సో రోడ్ల మీద వేసి ఆరబెట్టినప్పుడు ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటము, అదేవిధంగా మనకి వాహనాలు అటు ఇటు తిరగడం వల్ల మనకి వాహనాల వల్ల కూడా మనకి నూక శాతం పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే తెలంగాణలో మనం సాగు చేసేటువంటి రకాలలో మనకి ఈ నూక శాతం తక్కువగా ఉండటానికి రైతాంగం కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని చర్యలు చేపట్టాలి. వాటిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సిఫారసు చేయబడినటువంటి రకాలు, అంటే తెలంగాణలో మనము యాసంగిలో స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగు చేసుకోవడానికి ఎంపిక చేసుకోవాలి. అంటే స్వల్పకాలిక రకాలంటే మనకి పంట కాలము 120 నుంచి 125 రోజులు ఉన్నటువంటి రకాలని మాత్రమే సాగుకి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఏప్రిల్ మొదటి వారం లోపల పంట కోతకు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఆ విధంగా మనకి పంట కోతకు రావాలంటే మనము సిఫారసు చేయబడినటువంటి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 తారీఖు లోపల కనుక రైతాంగం ఈ స్వల్పకాలిక రకాలని నార్లు పోసుకున్నట్లయితే పంట మనకి ఏప్రిల్ మొదటి వారంలోగా మనకి పంట హార్వెస్టింగ్కి వస్తుంది. సో అదేవిధంగా మనకి ఈ నత్రజని ఎరువులు సిఫారసు చేయబడినటువంటి మోతాదు కన్నా ఎక్కువగా వేసుకోకుండా, అంటే ఎంతవరకు అయితే మన సిఫారసు అనేవి ఇందాక అనుకున్నట్టుగా 1 ఎకరానికి 60 కిలోల నత్రజని మాత్రమే మనం వేసుకున్నట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా పొటాష్ ఎరువు మనం మాట్లాడుకున్నాం, మన పోషకాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనము ఈ పొటాష్ ఎరువు యొక్క మనకి దాని ప్రాముఖ్యత గురించి ముఖ్యంగా ఏంటంటే మనం బియ్యం దిగుబడి శాతం పెరగడానికి ఈ పొటాష్ ఎరువు మనకి బాగా ఉపయోగపడుతుంది. సిఫారసు చేయబడినటువంటి 16 కిలోల భాస్వరం ఎరువు ఏదైతే ఉందో దాన్ని మనము ఒక భాగం మనము ఆఖరి దుక్కులో, రెండో భాగాన్ని ఆఖరి దఫా నత్రజని యూరియాతో పాటు కలిపి మనము పొటాష్ ఎరువును అందించినట్లయితే మనకి ఈ పంటకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా గింజ యొక్క బరువు మంచిగా ఉండి మనకి బియ్యం దిగుబడి, అంటే నూక శాతం తక్కువగా ఉండి మనం బియ్యం దిగుబడి బాగా రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇందాక మనం అనుకున్నట్టుగా స్వల్పకాలిక రకాలని వేసుకోవటము, అదేవిధంగా సిఫారసు చేయబడినటువంటి ఎరువుల్ని వేసుకోవటము, పొటాష్ ఎరువుని వేసుకోవటము, అదేవిధంగా మనకి పూత సమయం నుంచి గింజ గట్టిపడే దశ వరకు మనకి ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవడము, అదేవిధంగా కోసిన ధాన్యాన్ని మనము ఎండలో కాకుండా మనము నీడలో ఆరబెట్టుకొని క్రమంగా, అంటే గింజలో ఉన్నటువంటి తేమ శాతాన్ని మనము డైరెక్ట్గా ఎండలో సన్లైట్లో ఆరబెట్టకుండా మనము నీడలో ఆరబెట్టుకొని మనకి మనకు కావాల్సినటువంటి తేమ శాతం అంటే 17% వరకు వచ్చేటట్టుగా మనము నిదానంగా మనము ఆరబెట్టుకున్నట్లయితే మనకి ఈ నూక శాతాన్ని తక్కువగా ఉండేటట్టుగా, అంటే బియ్యం దిగుబడి ఎక్కువగా వచ్చేటట్టుగా చూసుకోవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే మనము 1 క్వింటాల్ని మనము ఆడించినప్పుడు మనము దాదాపుగా మనకి 65 కిలోలు
మనకి మొత్తం 65 కిలోల వరకు అంతకన్నా ఎక్కువ కనుక మనకి బియ్యం దిగుబడి వచ్చినప్పుడు మనకి మార్కెట్లో మంచి ధర పలుకుతుందండి. సో ఈ బియ్యం దిగుబడి విషయంలో మనం వచ్చినట్లయితే మనం ఇందాక అనుకున్నట్టుగా తెలంగాణ సోనా రకం మనం RNR 15048 అనే రకం ఏదైతే అనుకున్నామో సన్నగింజ రకం అంటే ఇది యాసంగిలో కూడా సాగు చేసినప్పుడు కూడా మనకి ఈ బియ్యం రికవరీ ఏదైతే ఉంటుందో మనకి ఈ రకంలో మనకి ఎక్కువగా అత్యధికంగా మిగతా రకాలతో అన్ని పోల్చినప్పుడు కూడా అత్యధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రకంతో పాటుగా మనకి ఇంకొక దొడ్డు గింజ రకం మనము సాగు చేసినటువంటి రైతాంగము మనం రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 29325 అనే రకాన్ని దొడ్డు గింజ రకాన్ని మనం గత సంవత్సరం విడుదల చేసుకోవడం జరిగింది. ఈ దొడ్డు గింజ రకము RNR 29325 రకము 1010 గింజను పోలి ఉంటుంది. అదేవిధంగా మనకి స్వల్పకాలీయ రకం అంటే 120 నుంచి 125 రోజులు పంట కాలం కలిగినటువంటి దొడ్డు గింజ రకం అండి. ఈ రకంలో కూడా అంటే ఇప్పటిదాకా సాగులో రైతాంగం సాగు చేస్తున్నటువంటి అన్ని దొడ్డు గింజ రకాలు అంటే 1010 కానీ KNM MT 1010 కానీ KNM 118 కానీ JJ 24423 రకాలు కానీ ఈ అన్ని రకాలు అంటే 1156 MT రకాలు కానీ అన్ని రకాలతో పోల్చుకున్నప్పుడు ఈ RNR 29325 అనే రకంలో మనకి ఈ నూక శాతం తక్కువగా ఉంటుంది. అంటే నూక శాతం తక్కువగా ఉండి అత్యధిక బియ్యం దిగుబడిని ఇచ్చేటటువంటి దొడ్డు గింజ రకం. అంటే ఈ రకాన్ని కూడా తెలంగాణ రైతాంగంలో మనకి ఫర్దర్గా వచ్చే సంవత్సరంలో కూడా మనకి దొడ్డు గింజ రకం యాసంగిలో సాగు చేసుకొని ఎక్కువ బియ్యం దిగుబడి పొందాలి అనుకున్నటువంటి రైతులు కూడా మనం ఈ రకాన్ని అంటే RNR 29325 అనే రకాన్ని కూడా సాగుకి ఎంపిక చేసుకోవచ్చండి. ఓకే సార్, ఇప్పుడు వరి పంట కోత సమయం వచ్చింది. కోత సమయంలో రైతు మిత్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే ఏం చెప్తారు, ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని జిల్లాలు అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా మనము అడిగిన మనము ఏ దశలో మీరు ఇందాక మన పంట ఉందనుకున్న మనం మాట్లాడుకున్నప్పుడు మనకి ముందుగా అంటే నవంబర్ మొదటి పక్షంలో నార్లు పోసుకున్నటువంటి రైతాంగం ఆల్రెడీ జిల్లాలు ముఖ్యంగా మన నల్గొండ కానీ ఇటు నిజామాబాద్ కానీ ఇటు కామారెడ్డి జిల్లాలో మనకి ఈ వరి కోతలు ఆల్రెడీ మొదలయ్యాయండి. ముఖ్యంగా ఏంటంటే మనకి వరి కోతలు అప్పుడు మనకి రైతాంగం కొన్ని మెలకువలు తీసుకున్నట్లయితే మార్కెట్లో తీసుకెళ్ళినటువంటి ధాన్యానికి మద్దతు ధర మనకి రావడానికి ఆస్కారం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రైతులు ఒకే పొలం మొత్తంలో మనకి 80% వెన్నుల్లో మనకి గింజలు 80% గింజలు మనకి పక్వానికి వచ్చినప్పుడు అంటే గోధుమ రంగులోకి మారినప్పుడు మనము రైతు పంటని కోసుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. ఒకవేళ కొంతమంది రైతులు ఏమనుకుంటారంటే ఆరబెట్టడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ధాన్యం అంతా మనకి పొలం మీదనే ఆరబెట్టిన తర్వాత 100% అంతా ఆరబెట్టిన తర్వాత మనం కోసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. సో కానీ పొలం మీదనే మొత్తం పంట అంతా మనకి ఆరబెట్టి ఎండినట్టుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి నూక శాతం అధికంగా అవుతుంది. అందుకనే రైతాంగము మొత్తము పంటంతా మెచ్యూరిటీ వచ్చేంత వరకు కాకుండా 80% వెన్నుల్లో 80% గింజలు పక్వానికి వచ్చేటప్పుడు మనము కోసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఇది ఖచ్చితంగా ఇది ఆచరించాలి. అదేవిధంగా మనకి ఈ కోత విషయంలో మనం చూస్తున్నట్లయితే మనకి చాలామంది రైతాంగము కోసుకున్న తర్వాత ధాన్యాన్ని పల్చగా టార్పలిన్ల మీద వేసుకొని అంటే రోడ్ల మీద వేసుకున్నట్లయితే మనకి ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా రోడ్ల మీద వాహనాల యొక్క రాకపోకలు కూడా ఉంటాయి కాబట్టి గింజలు విరిగిపోవడానికి అదేవిధంగా మనకి ఈ నూక శాతం అధికం అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని రైతాంగం ఏంటంటే కోసుకున్నటువంటి ధాన్యాన్ని రోడ్ల మీద కాకుండా పల్సడి టార్పలిన్స్ మీద నీడలో ఆరబెట్టుకోవాలి. సో నీడలు అంటే మనము ధాన్యంని మనం కోసుకునేటప్పుడు ధాన్యంలో తేమ శాతం మనకి 24 నుంచి 26% వరకు తేమ శాతం ఉంటుంది. ఈ మనకి మార్కెట్లో మనము అంటే FAQ వాల్యూస్ అంటాం మనము ధాన్యం మనం తీసుకెళ్ళినప్పుడు మనకి ధాన్యంలో ఉండాల్సినటువంటి తేమ శాతం మనకి 17%. సో ఈ 17% ధాన్యాన్ని మనము ఎండలో ఆరబెట్టి ఒకటేసారి ఆరబెట్టకుండా మనము నీడలో ఆరబెట్టుకొని క్రమంగా ధాన్యాన్ని ఆరబెట్టుకున్నట్లయితే మనకి ఈ మంచి బియ్యం దిగుబడి వచ్చేటట్టుగా చూసుకోవచ్చండి. అదేవిధంగా రైతాంగము ఈ మన వరి కోతలప్పుడు మనకి ఏంటంటే కోతలు కోసేటప్పుడు కోతల విషయం మాట్లాడుకున్నప్పుడు మనము ఈ మెయిన్ ఆరబెట్టడం ఒకటి, తర్వాత పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే కోసుకోవడం ఒకటి చేసుకోవాలి. అదేవిధంగా మనము ధాన్యం కోసుకోవడానికి వారం రోజుల ముందుగానే మనము నీటి తడిని క్రమంగా ఆపేసుకొని నీటితో ఆరబెట్టుకున్నట్లయితే మనకి ఎలాంటి దిగుబాట్లు లేకుండా మనము ఈ పంటను మనం కోసుకొని మనం మార్కెట్ తీసుకెళ్ళొచ్చండి. ఓకే, వరిలో నాణ్యతా ప్రమాణాల గురించి ఏం చెప్తారు? వరిలో మనం నాణ్యతా ప్రమాణాలు అంటే ముఖ్యంగా మనము మద్దతు ధర రైతుకి దక్కాలి అంటే మద్దతు ధర తన పండించిన ధాన్యానికి మద్దతు ధర ఉండాలి అంటే కనుక మనము ఏదైతే భారత ప్రభుత్వం నిర్దేశించిందో మనము ఈ నాణ్యతా ప్రమాణాలని మనం ఖచ్చితంగా పాటించాలండి, రైతాంగం పాటించాలి. వీటిని మనము ఫేర్ యావరేజ్ వాల్యూస్ అంటాము, FAQ వాల్యూస్ అంటాము. వీటిలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టుగా మనము ధాన్యంలో తేమ శాతం మనకి 17%
ఓకే. మొత్తానికైతే వరికి సంబంధించి రకరకాలుగా మనం అంటే దాదాపు మొదటి నుంచి కూడా ఇప్పుడు వరి కోత వరకు వచ్చే వరకు కూడా చూసుకున్నాం. నాణ్యత ప్రమాణాల గురించి కూడా చెప్తున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి. నాణ్యత ప్రమాణాలు ఇందాక మనం అనుకున్నట్టుగా నాణ్యత ప్రమాణాలలో మొదటిది మనకి తేమ శాతం. అంటే మనం మార్కెట్కి తీసుకెళ్లేటప్పుడు మనకి ధాన్యంలో మనకి 17% లేదా అంతకన్నా తక్కువగా మనము ధాన్యంలో తేమ శాతం ఉండాలండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ విషయము. సెకండ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ దాంట్లో మనం తీసుకునేటువంటి ప్రొడ్యూసర్ అంటే రైతులు పండించినటువంటి ధాన్యంలో మనకి సేంద్రియేతర వ్యర్థ పదార్థాలు అంటాము. సేంద్రియేతర వ్యర్థ పదార్థాలు అంటే మనం హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు మట్టి బిడ్డలు కానీ రాళ్ళు కానీ ఏవైతే ఉంటాయో అవి మనకి 1% మించకుండా ఉండాలండి ధాన్యంలో. అదేవిధంగా సేంద్రియ వ్యర్థ పదార్థాలు అంటే గడ్డి, మనము ధాన్యం కోసుకున్నప్పుడు మనకి దానికి ఉన్నటువంటి గడ్డి కూడా మనకి ధాన్యంతో పాటు వస్తుంది. ఈ ధాన్యంలో ఉన్నటువంటి గడ్డి యొక్క మోతాదు కూడా మనకి 1% మించకుండా ఉండాలి. అదేవిధంగా కొన్ని పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా మనకి ఈ తెలంగాణలో మార్చి ఏప్రిల్ నెలలో మనకి వడగల్పులు వర్షాలు కూడా వస్తుంటాయి. ఈ కొన్నిసార్లు మనకి పంట చేను మీద పడిపోయి మనకి రంగు మారడం జరుగుతుంది. అదేవిధంగా పంట చేను మీదనే మొలకెత్తడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కండిషన్లో ఇట్లా ఉన్నప్పుడు మాత్రం మనం ఏంటంటే మొత్తం పండించినటువంటి ధాన్యంలో మనకి 6% మనకి 5% మించకుండా మనకి ఈ రంగు మారిన గింజలు కానీ లేకపోతే మొలకెత్తిన గింజలు కానీ మనం తీసుకెళ్లిన ధాన్యంలో 5% మించకుండా ఉండాలి. సో అంతకన్నా ఎక్కువగా మనకి రంగు మారిన విత్తనాలు ఉంటేనే కానీ మనకి మద్దతు ధరను మనం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగా మనకి ఏంటంటే వేరే రకం యొక్క గింజలు అంటే మనము ఏదైతే రకాన్ని సాగు చేస్తున్నామో ఆ సాగు చేసినటువంటి రకం కాకుండా వేరే రకం యొక్క గింజలు మనం గినక మనకి పొలంలో కొన్ని కల్తీలు బెరుకులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అంతకుముందు సీజన్లో పండించినటువంటి గింజలు కానీ లేకపోతే కల్తీల వల్ల ఉన్నటువంటి రైతులు తీసుకోలేకపోతే గినక ఆ గింజలు మనం ఫైనల్ ప్రొడ్యూస్లో వస్తుంది. కాబట్టి మనం పండించినటువంటి రకం కాకుండా వేరే రకం యొక్క గింజలు మనకి 6% కన్నా ఎక్కువగా అంటే మనం పండించిన ధాన్యంలో మొత్తం ధాన్యంలో 6% కన్నా ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలండి. ఈ విధంగా మనం ఇందాక అనుకున్నట్టుగా సేంద్రియ వ్యర్థ పదార్థాలు 1% పెంచకుండా, మొలకెత్తిన విత్తనాలు 5% పెంచకుండా, అదేవిధంగా పక్వానికి రాని గింజలు కానీ అంటే మనం ఒకసారి ముందే హార్వెస్టింగ్ చేసేస్తాం మనం ఒకసారి. అప్పుడు ఏమైందంటే కొన్ని గింజలు మొత్తం అన్ని గింజ కట్టకపోవడం వల్ల కొన్ని పక్వానికి రాక కొన్ని గింజలు మనకి ముడుచుకొని పోతాయి, కుంచిపోతాయి. ఇవి కూడా మనకి 3% పెంచకుండా అంటే టోటల్గా మనకి డిఫరెంట్ వాల్యూస్ ప్రకారం అంటే దాదాపుగా 16% మనకి మొత్తం కలుపుకుంటే 16% వరకు వస్తుంది. వీటికి లోబడి మాత్రమే మనం పండించినటువంటి ధాన్యం యొక్క నాణ్యత ఉన్నట్టుగా చూసుకున్నట్లయితే కనుక రైతుకి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర రావడానికి ఆస్కారం ఉంది. ఓకే. ఇంకొకటిసారి ఇప్పుడు రైతులు విత్తనోత్పత్తికి సంబంధించి వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తే లాభాలు ఎలా ఉంటాయంటారు? మనం రైతు విత్తనోత్పత్తి అంటే ముఖ్యంగా ఏంటంటే రైతు తనకు కావాల్సినటువంటి రకాన్ని తానే చేసుకోవచ్చు, అతని స్థాయిలో చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అంటే వరి మనకి స్వపరాగ సంపర్కం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే పంట కాబట్టి మనకి ప్రతిసారి మనము రైతులు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి విత్తన కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా తనకు కావాల్సినటువంటి విత్తనాన్ని తను రెడీగా ఉంచుకోగలుగుతాడు. మెయిన్ ఇదేనండి మనకి దీంట్లో ఉన్నటువంటి రైతుకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఓకే సార్, మెలకువలు చెప్తారా ఎలా చేయాలి విత్తనోత్పత్తి సమయంలో? విత్తనోత్పత్తి మెలకువలు చూసుకున్నట్లయితే మనకి ఈ స్వపరాగ సంపర్కం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే పంటల్లో మనకి అంతగా ఎక్కువగా ప్రాబ్లం ఉండదండి. సో రైతులు తనకు కావాల్సినటువంటి విత్తనాన్ని తానే సమకూర్చుకోవచ్చు. ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఏ రకానైతే తను విత్తనోత్పత్తి చేపట్టదలుచుకున్నాడో ఆ రకము అంతకుముందు సీజన్లో సాగు చేసినటువంటి పొలంలో మాత్రమే ఈ రకాన్ని సాగు చేయాలి. అదర్వైజ్ ఏంటంటే ఈ వరి పంట కాకుండా వేరే పంట వేసినటువంటి పొలం కనుక ఎంపిక చేసుకున్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. సో అదే రకం కాకుండా వేరే రకం సాగు చేసినటువంటి పొలంలో కనుక విత్తనోత్పత్తి చేపడితే మనకి ఏమవుతుందంటే అంత ముందు ఉన్నటువంటి సాగు చేసినటువంటి రకం మనకి మొలకెత్తడం వల్ల మనకి సెల్ఫ్ స్టోన్స్ అంటాము. మొలకెత్తడం వల్ల మనకి ఏంటంటే బెరుకులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో బెరుకులు అంటే కల్తీలు. ఈ కల్తీలు మనకి ఎక్కువగా ఉన్నట్లయితే రైతులు ఒక కల్తీ మొక్కను కూడా మనం వదలకుండా మనం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఏదైనా మనకి పొరపాటున ఒక మొక్క గినక మిగిలిపోయినట్లయితే మనకి ఈ నాణ్యతలో విత్తనం యొక్క నాణ్యతలో మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఏంటంటే విత్తనోత్పత్తి చేపట్టడానికి ఏ రకానైతే ఎంపిక చేసుకున్నాడో అదే రకం సాగు చేసినటువంటి అంతకుముందు సీజన్లో సాగు చేసినటువంటి పొలంలో కానీ లేదా వేరే పంట సాగు చేసినటువంటి పొలాన్ని కానీ ఎంపిక చేసుకోవాలి. ఇది మన ప్రధానమైనటువంటి కేర్ తీసుకోవడం. సో అదేవిధంగా మనకి ఈ
ఒక మనము ఏర్పాటు దూరం అంటాము. అంటే సేమ్ రకం నుంచి అదే వేరే రకంకి మధ్యలో, అంటే ఒకే వరి రకము మనం ఒక రకాన్ని సాగు చేస్తున్నాము, పక్కన రైతు మనకి వేరే రకం వరి విత్తనోత్పత్తి చేపడుతున్నాడు. మనకి ఈ రెండింటి మధ్యలో మనకి 2 గెట్ల మధ్యలో మనకి దాదాపు 3 మీటర్లు అంతకన్నా ఎక్కువగా దూరం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి పరాగరేణువులు వచ్చి మనకి ఈ పంట మీద పడకుండా ఉండటం కోసము. సో ముఖ్యంగా మనం ఏంటంటే ఈ విత్తనోత్పత్తి చేపట్టేటువంటి పొలంలో మనము ఈ బెరుకులు ఏరవేయడం అనేది ప్రధానమైనటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. బెరుకులు అంటే మనకి వరి పంట సాగులో మనకి 3 ప్రధానమైన స్టేజెస్లో మనము బెరుకులు ఏరేసుకోవాలండి. ఒకటి మనము దుబ్బు కట్టే దశలో, అదేవిధంగా రెండోసారి మనము పూత సమయంలో, మనకి మూడోసారి గింజ పాలు పోసుకునే దశలో మనకి 3 స్టేజెస్లో మనము విత్తనోత్పత్తి చేపట్టినటువంటి రైతాంగము బెరుకుల్ని ఏరివేసి కంప్లీట్గా తీసివేయాలి. సో ముఖ్యంగా మన దుబ్బు కట్టే దశలో ఏంటంటే మనం ఏదైతే రకాన్ని సాగు చేస్తున్నామో ఆ రకం రైతుకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. సో అదే విధంగా మనం ఏదైతే సాగు చేస్తానికి ఎంపిక చేస్తున్నాడో ఆ రకంగా మొక్క యొక్క ఎత్తు, అదేవిధంగా ఆకు వెడల్పు కానీ ఆకు పొడవు కానీ, అదేవిధంగా దానికి సాగు చేసినటువంటి రకానికి కాకుండా వేరే రకం ఉన్నటువంటి మొక్కలు ఏమైనా ఉన్నట్లయితే మనం ఆ మొక్కల్ని కంప్లీట్గా వేర్లతో సహా పీకేయాలి. సో ఇలా చేసుకున్నట్లయితే మనము వేరే రకం మొక్కల్ని మన విత్తనోత్పత్తి పొలంలో లేకుండా చూసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత విషయము. అదేవిధంగా మనము పూత సమయంలో అంటే మనకి సాగు చేసుకున్నటువంటి రకం యొక్క పూత సమయంలో, అంటే మన రకానికన్నా ముందుగా పూతకొచ్చినటువంటి రకాలని కానీ లేదా ఆలస్యంగా పూతకొచ్చే రకాలని కానీ మనం గుర్తించి రైతులు ఎప్పటికప్పుడు తీసేసినట్లయితే మనకి ఈ వేరే బెరుకు మొక్కల్ని మనం తీసేయచ్చు. మళ్ళీ లాస్ట్కి మనకి మూడోసారి అంటే ఫైనల్గా మనము గింజ గట్టిపడే దశలో, అంటే మనం వెన్ను యొక్క పరిమాణం కానీ వెన్ను యొక్క పొడవు కానీ గింజల యొక్క పొడవు, గింజల యొక్క ఆకారం బట్టి మనం సాగు చేసుకున్నటువంటి రకానికి భిన్నంగా ఉన్నటువంటి రకాలని మనం గుర్తించి రైతులు తీసేసినట్లయితే మనము తనకు కావాల్సిన విత్తనాన్ని, నాణ్యమైన విత్తనాన్ని అతను సమకూర్చుకోగలుగుతాడు. తర్వాత ఎంత మనం చేసినా కూడా మెయిన్గా చివరికి వచ్చేళ్ళకే మనకి ఏమవుతుందంటే పొలంలో రైతులు కష్టపడి బెరుకులు తీసేసి మనం చేస్తూ ఉంటాము, కానీ లాస్ట్కి వచ్చేళ్ళకే ధాన్యాన్ని మనం ఇప్పుడు ఉన్నటువంటి కూలీల కొరత వల్ల మనం ధాన్యాన్ని అందరు రైతులు కూడా మనకి ఈ హార్వెస్టింగ్ మిషన్స్ ద్వారానే మనము కోత కోసుకోవడం జరుగుతుంది. సో ఈ హార్వెస్టింగ్ మిషన్స్ మనము ఈ విత్తనోత్పత్తి చేపట్టే పొలంలో మనం హార్వెస్టింగ్ మిషన్స్ని వాడటం వల్ల మనకి ఏమైందంటే ఈ మిషన్ల ద్వారా యాంత్రీకరణ వల్ల మనకి కొన్ని బెరుకులు కట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏంటంటే రైతులు వచ్చిన మిషన్స్ని మనం కంప్లీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడైతే విత్తనం నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుందో, అంటే మిషన్లో ఎక్కడెక్కడ ఏ భాగాల్లో ఇంకా విత్తనం నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుందో ఆ అన్నింటి పార్ట్స్ని ఓపెన్ చేసి మనము క్లీన్ చేసుకున్నట్లయితే మనకి బెరుకులు లేకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ విత్తనోత్పత్తి పంట పొలంలో మనం ఈ మిషన్స్ వాడినప్పుడు మనము మొత్తం ఒకటేసారి కాకుండా ఒక పావు ట్యాంక్ వరకు మనం మిషన్ని కోత కోసుకున్న తర్వాత ఆ వడ్లని మనం తీసేసి విత్తనంగా కాకుండా మనం మార్కెట్లో ధాన్యంగా అమ్ముకోవడానికి పనికి వస్తుందండి. సో తర్వాత ఒక పావు ట్యాంక్ తీసేసిన తర్వాత మనము మిగతా పొలంలో వచ్చినటువంటి మన ధాన్యాన్ని విత్తనంగా సేకరించి మనం నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇందాక మనం అనుకున్నట్టుగా మనము ఆరబెట్టుకునే విషయంలో కూడా మనము ఒకటేసారి ఎండలో ఆరబెట్టుకోకుండా నీడలో ఆరబెట్టుకొని విత్తనంలో ఉన్నటువంటి తేమ శాతాన్ని క్రమంగా తగ్గించుకుంటూ మనము ధాన్యంగా అయితే మనం 10% వరకు ఎండబెట్టుకోవాలండి. మనం విత్తనంగా మనం ఎంపిక చేసుకున్నట్లయితే, విత్తనంగా మనం పండించిన పంటని విత్తనంగా వాడుకోవాల్సుకున్నట్లయితే మనము 12% ధాన్యంలో 12% తేమ ఉండేటట్టుగా మనం ఎండబెట్టుకోవాలి. అంటే అప్పుడేమో మనకి 10% సరిపోతుంది. నిల్వ ఉన్నప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉంటే మనకి గింజ మారటానికి కానీ కొన్ని శిలీంధ్రాలు మనకి రావటం, నాణ్యత ఖరాబ్ కావడం జరుగుతుంది. కాబట్టి ధాన్యంగా విత్తనంగా ఉంచుకున్నటువంటి రైతులు పంటని కోసిన తర్వాత నిదానంగా మనకి 12% తేమ వచ్చే విధంగా మనము ఆరబెట్టుకోవాలి. సో దీనివల్ల మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ రైతులు తమ స్థాయిలోనే ఈ విత్తనోత్పత్తి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే తనకు కావాల్సినటువంటి రకాన్ని, అంటే వచ్చే సీజన్లో తను ఏ రకానైతే సాగుకి ఎంపిక చేసుకోదలుచుకున్నాడో ఆ రకం యొక్క విత్తనాన్ని తన చేతులు ముందే తయారు చేసి పెట్టుకుంటాడు. అదేవిధంగా నాణ్యమైన విత్తనాన్ని, అంటే మనకు ప్రైవేట్ మార్కెట్లో ఆధారపడకుండా తనకు భరోసాగా మంచి నాణ్యత కలిగిన విత్తనాన్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తనతో పాటు కాకుండా తన తోటి రైతులకి, పక్కన గ్రామంలో ఉన్నటువంటి తోటి రైతాంగానికి కూడా విత్తనాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే సార్, కృష్ణ గారు ఫైనల్గా చెప్పండి, రైతు మిత్రులు యాసంగిలో వారిలో అధిక దిగుబడి పొందాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి అధిక దిగుబడి పొందడానికి? మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి నీటి లభ్యత కారణంగా, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పాలసీ సన్నాలు
ఏదైతే సాగు చేస్తున్నారో సన్నాలు సాగు చేసినటువంటి రైతులకి ప్రతి క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు బోనస్ ప్రకటించడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో కూడా మనకి వరి సాగు యొక్క విస్తీర్ణము దాదాపుగా ఈ సీజన్లో చూసినట్లయితే దాదాపు 19% వరకు వరి సాగు విస్తీర్ణం పెరిగిందండి మనకి. సో ఈ ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఈ సాగులో మనకి ప్రధాన సమస్య మనకి ఇందాక అనుకున్నట్టుగా చీడపీడలు ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి ఈ నూక శాతం అనేది ప్రధాన సమస్య. సో ఈ నూక శాతము మంచిగా వచ్చేటట్టుగా ధాన్యాన్ని పండించినట్లయితే రైతుకి తను అనుకున్న విధంగా మనకి మద్దతు ధర లభించడానికి ఆస్కారం ఉంది. అందుకని మనం ఇందాక అనుకున్నట్టుగా మనము సిఫారసు చేయబడినటువంటి స్వల్పకాలిక రకాలను మాత్రమే ఈ యాసంగి సీజన్లో సాగుకి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మనకి పంట కాలము పెరగకుండా అంటే ఏప్రిల్ మొదటి మాసం లోపల మనకి పంట హార్వెస్టింగ్ అయ్యేటట్టుగా అంటే పంట కోతకి వచ్చేటట్టుగా మనం సిఫారసు చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఈ పంట సమయంలో పూత సమయంలో నుంచి మనం గింజ గట్టిపడే దశ వరకు మనకి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా సిఫారసు చేయబడినటువంటి ఎరువుల్ని వాడుకొని మనకి సస్యరక్షణ మంచిగా అంటే ఎలాంటి పురుగులు కానీ శిలీంధ్రం కానీ మనకి తెగుళ్ళు కానీ లేకుండా పంటని కాపాడుకున్నట్లయితే మనకి అనుకున్నట్టు విధంగా రైతాంగానికి మంచి బియ్యం దిగుబడి రావటమే కాకుండా ఎక్కువ దిగుబడి వచ్చి తను పండించినటువంటి సన్నాలకి కానీ అదనంగా బోనస్తో పాటుగా మార్కెట్లో ఫేర్ యావరేజ్ క్వాలిటీ ప్రకారంగా కనుక ధాన్యాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తను పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు యాసంగి పంటకు సంబంధించి ఈ రైతు మిత్రులు ఏం చేయాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతారో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది రైతు మిత్రులారా కృష్ణ చెప్పింది విన్నారు కదా. ఓవరాల్గా యాసంగి పంటకు సంబంధించి అంటే ఏ సమయంలో చేయాలి, విత్తనోత్పత్తికి సంబంధించి కానీ లేదంటే వరి నాటుకు సంబంధించి కానీ వరి కోతకు సంబంధించి కానీ ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, చీడపీడలు ఏంటి, కీటకాల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా సార్ మరి చెప్పారు ఏం చేయకూడదో కూడా చెప్పారు. అంటే ఎలాంటి కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా అనవసరమైనటువంటి నష్టం కూడా వాటిల్లుతుంది. కాబట్టి ఆ సలహాలు సూచనలన్నీ పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.